అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అసలు ఈ గురు పూర్ణిమ అనేది ఎందుకు జరుపుకుంటారు, ఈరోజు ఎందుకు ఇంత విశిష్టమైనది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేవాడు. అంటే మన జీవితంలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగు వైపు నడిపించే గురువులను గౌరవించుకునే పవిత్రమైన రోజు ఇది. హిందూ ధర్మానికి మూల స్తంభాలైన 4 వేదాలను అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం విభజించి మహాభారతాన్ని అలాగే 18 పురాణాలను మనకు అందించిన వేదవ్యాస మహర్షి ఈరోజే జన్మించారు. ఆయనే మన అందరికీ ప్రథమ గురువు. అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. అయితే పరమశివుడు కూడా ఒక గురువే. ఎలాగంటే యోగ సంప్రదాయం ప్రకారం పరమశివుడు జ్ఞానాన్ని పంచడం కోసం ఈ రోజునే ఆది గురువుగా మారారు. ఆయన తన ముఖాన్ని సప్తఋషులు వైపు తిప్పి యోగ విద్యను, సృష్టి రహస్యాలను బోధించడం ప్రారంభించింది కూడా ఈ ఆషాఢ పౌర్ణమి నాడే. అందుకని ఈ రోజున శివుణ్ణి కూడా ఒక గురువుగా కొలుచుకుని పూజిస్తారు. అలాగే బౌద్ధుల నమ్మకం ప్రకారం గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత తన మొదటి 5 శిష్యులకు సారనాథ్లో ధర్మబోధ చేసింది కూడా ఈ గురు పూర్ణిమ నాడే. అందుకే ఆయన్ని కూడా ఒక గురువుగా చూసుకొని పూజించుకుంటారు. ఈ రోజున ఇంట్లో లేదా గుడిలో చాలా సరళంగా భక్తితో పూజ చేసుకోవచ్చు. ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని ఇల్లు, పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని మీ మనసుకు నచ్చిన గురువుని లేదా షిరిడి సాయిబాబాని, రాఘవేంద్ర స్వామిని, దత్తాత్రేయుణ్ణి లేదా వ్యాస మహర్షి ఫోటోలను పూజా మందిరంలో నీట్గా అలంకరించుకొని ఫోటోలకు గంధాలు, కుంకుమలు పెట్టి దేవుడికి పాయసం, పొంగలి లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించుకొని ఆ పూజా సమయంలో ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీకు విద్య నేర్పిన గురువులు అందుబాటులో ఉంటే వారిని కలిసి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవచ్చు. లేదు అంటే వారికి ఫోన్ చేసైనా వారి కృతజ్ఞతలు తెలిపి వారితో ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. తల్లిదండ్రులకు కూడా నమస్కరించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుండి మీ మొదటి గురువులు తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకున్నా కూడా ఎంతో పుణ్యం వస్తుంది. అంతేకాకుండా ఈ రోజున గురువును స్మరించుకోవడం వల్ల మన మనసు ప్రశాంతంగా మారుతుంది, బుద్ధి లభిస్తుంది, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. శ్రీమాత్రే నమః. అందరికీ మరోసారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు.